మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మౌనమికిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన బట్టి వందనాలు. ఏదైనా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఏదైనా నాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరే మహిమా ఘనత పొందమని, ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఈ దినం దేవుని ఆశీర్వాదం అనే అంశాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒక వ్యక్తిని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఒక వ్యక్తిని ఎప్పుడు దేవుడు దీవిస్తాడు? నేను చాలా గృహాలకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. అయ్యా, మా కుటుంబం దీవించబడాలి, మా పిల్లలు దీవించబడాలి, మా బంధువులు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని చాలా మంది చెప్తా ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను వారి కోసం. కానీ కొన్ని కుటుంబాల్లో ఆశీర్వాదం కొరకు అడుగుతారు, కానీ దేవుని ఆశీర్వాదాన్ని వారు అనుభవించలేని పరిస్థితి. లేఖనాల ప్రకారం ఈ దినం దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తామో కొన్ని విషయాలు మీతో ముచ్చరించాలని ఆశపడతా ఉన్నాను. లేఖనాల ప్రకారం దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల, ఆయన చిత్తం, ఆయన సంకల్పం, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం చూస్తా ఉంటే, దేవుడు వారిని ఆశీర్వదించును, ఎట్లనగా వారు ఫలించాలి, వారు అభివృద్ధి పొందాలని దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పదై ఉన్నదో. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క ఉద్దేశం, మనం సృష్టించిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని చిత్తం అది. అందుకే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటా ఉంటాడు కదా, ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలవబడిరి అంటా ఉంటాడు. నిజంగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? ఆశీర్వాదానికి వారసులగుటకే మన దేవుడు మనల్ని పిలిచాడు. అతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం ఈ దినాల్లో. చాలా మంది కుటుంబాల్లో ఆశీర్వదించిన ఆయనని ప్రార్థన చేయించుకుంటా ఉంటున్నారు, కానీ అతి ఆశీర్వాదాన్ని మానవుడు అనుభవించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దేవుడు ఆశించిన అంత ప్రార్థనా జీవితం మనలో లేకపోవటం మాట. దేవుడు ఆశించిన రీతిలో మనం జీవించలేకపోవటం బట్టే ఈరోజు నిజంగా లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే బైబిల్లో నుండి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. చూడండి, లేఖనాల ప్రకారం ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది కదా, అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించును అని రాయబడింది అక్కడ. చూడండి, బహుకాలం గడిచిన వృద్ధుడై ఉన్నప్పటికీ కూడా అన్ని విషయములలో అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడట. ఈరోజు నిజంగా అబ్రహామును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? అబ్రహాము ఎవరండి? దేవుడు దర్శించక ముందు తాను ధనవంతుడేమి కాదు, పేదవాడే. ఇంకా చెప్పాలి అంటే ఆయన ఒక బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు, ఒక విగ్రహారాధకుడు. అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి బొమ్మలు అని అమ్ముకుంటూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శించాడో వెంటనే తన యొక్క జీవితం మార్చబడిపోయింది. తన యొక్క జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడింది. అనేక మందికి ఆశీర్వాదకరంగా మిగిలాడు. ఈ దినాల్లో నీవు నేను కూడా దేవుడు మనల్ని ఎప్పుడు దర్శిస్తేనే అప్పుడే మనము దీవించబడతాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే మరి తన యొక్క జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా
అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారి జీవితాల్లో కావలసిన అవసరతలు ఏమిటో, తన యొక్క జీవితంలో కావలసిన మెలకువలేంటో మనం ధ్యానం చేసుకుందాం. లేఖనాల ప్రకారం మనం చూద్దాం. అబ్రహాము అన్ని విషయముల్లో ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో చూడండి. ఆదికాండం 20:17 రాయబడింది కదా, అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు ఆశీర్వదించెను. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట అండి. చూడండి, లేఖనాల ప్రకారం అబ్రహాము దేవుని ప్రార్థించగా దేవుడు అతన్ని ఆశీర్వదించెను. ఒక వ్యక్తి ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉంటాడో, ఆ వ్యక్తిని తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడండి. చాలా మంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే, దేవుడు కోరుకునే రీతిలో మనం ప్రార్థించలేకపోవటం బట్టే, దేవుడు ఆశించిన రీతిగా మనము ప్రార్థించలేకపోవటం బట్టే. ఈ సమయంలో దేవుని ఆశీర్వాదం నీవు నేను అనుభవించాలని దేవుని ఉద్దేశం, దేవుని చిత్తమై ఉన్నది. ఈరోజు అట్టి ఆశీర్వాదం మనం అందరము అబ్రహాము వలె మనం కూడా బ్లెస్ చేయబడును గాక. ఆమేన్ ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఈ వర్తమానం వింటున్న సహోదర సహోదరి, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం రావాలి అంటే తప్పకుండా దేవుడు నిన్ను దర్శించాలి. ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు అంటే, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే, దేవుని పాదాల దగ్గర గడిపినప్పుడే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడగలిగితేనే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే ఎంతో మంది యొక్క జీవితాల్లో వారు ఆశీర్వదించబడటానికి కారణం వారు ప్రార్థించినట్టుగా చెప్తా ఉంది. మన యొక్క బైబిల్ చరిత్రలో కూడా భక్తులు ఎంతో మంది ప్రార్థన చేయటం బట్టే దేవుడు వారిని అంచులంచులుగా అభివృద్ధి చేశారు. ఇక్కడ అబ్రహామును కూడా మనం చూస్తా ఉంటే అతడు ధనవంతుడేమీ కాదు. దేవుడు ఎప్పుడైతే అతన్ని దర్శించాడో, ఎప్పుడైతే అతడు ప్రార్థన చేశాడో, దేవుడు వెంటనే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈరోజు నీవు కూడా ప్రార్థన తక్కువైపోయిందా? ప్రార్థించలేకపోతున్నావా? అందుకే దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. దేవుని ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే తప్పకుండా ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండు. దేవుని ఆశీర్వాదాన్ని, ఆ సమృద్ధిని నువ్వు అనుభవించబోతున్నావు. ఎందుకని అబ్రహాము ప్రార్థించటం బట్టే దేవుడు అతన్ని బ్లెస్ చేశాడు అంటే, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అన్నిటికంటే దేవాతి దేవుడే ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. అంతేకాదు, మత్తయి సువార్త 7:7 రాయబడింది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడు అని. ఈరోజు మనం అడగకే దేవుని ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం. అడగకే దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. అడిగే ప్రతి ఒక్కడు గొప్ప జయ జీవితాన్ని చూడబోతా ఉన్నారు. ఈరోజు మనం ఎవరిని అడుగుతాము అంటే మన బంధువులు, మన రక్త సంబంధుల మీద మనం డిపెండ్ అయిపోతూ ఉంటాం, ఆధారపడిపోతూ ఉంటాం. వారి వైపు మనం చూస్తూ ఉంటాం. నేను ప్రేమతో ఒకటే చెప్తున్నా, దేవుని సేవకుడిగా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దయచేసి దేవుని ఆశీర్వాదాలు నీ ఇంటికి రాబోతున్నాయి, నీలోకి రాబోతా ఉన్నాయి. నీ అవసరతలన్నీ దేవుడు తీర్చబోతా ఉన్నాడు. ఎందుకు మనం ప్రార్థన చేయాలి అంటే, ప్రార్థన మన పరిస్థితుల్ని మార్చింది. ప్రార్థన ఏం మార్చిద్దండి? మనకున్న ప్రతి పరిస్థితి, అది ఏమైనా కావచ్చు, చీకటి బలహీనత కావచ్చు, సమస్యలు కావచ్చు, అనేకమైన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నువ్వు ఏ పరిస్థితిలో బాధపడతా ఉన్నా ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నేను విడిపించబోతున్నాడు. ఎంత మంచి దేవుడు అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో నిజంగా నీవు నేను ప్రార్థన చేయగలిగితే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. అలాగే ప్రార్థన మన అక్కర్లన్నిటిని తీర్చిద్దండి. మానవుడికి ఎన్నో అక్కర్లు ఉంటా ఉంటాయి, ఎన్నో అవసరతలు కలిగి ఉంటా ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక అవసరత మనము కలిగి ఉంటాం, ఏదో ఒక సహాయమును కావాలని కోరుకుంటూ ఉంటాం. దయచేసి ఈ లోకంలో నీకు ఎవరు సహాయం చేయలేకపోవచ్చు, నీ బంధువులే నీకు సహాయం చేయకపోవచ్చు. అయితే నువ్వు ప్రార్థన చేయి. ఒక దిక్కు మూయబడ్డా మరొక దిక్కు నుండి ప్రభు నీకు సహాయము చేయబోతున్నాడు. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన నీ పరిస్థితులు మార్చటమే కాదు, ప్రార్థన నీ అక్కర్లన్నిటినీ తీర్చివేసేదే. మూడో విషయం, ప్రార్థన అనేది మనకి ప్రమోషన్ ఇచ్చేది.
ప్రార్థన అనేది మనకి ప్రమోషన్ ఇచ్చింది. ప్రార్థన మన స్థాయిని పెంచుద్దండి, స్థాయిని పెంచుద్ది. నువ్వు దరిద్రుడిగా ఉన్నావా, దిక్కుమాలిన వాడిగా ఉన్నావా, బలహీనరాలుగా ఉన్నావా, అయితే నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నిన్ను బలవంతుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు చేయవలసిన పని ఒకటే, ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని కలిగి ఉండు. అబ్రహాము ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని కలిగి ఉన్నాడండి. అందుకే తాను బ్రతుకున్నంత కాలం అనేక మందికి ఆశీర్వాదకరంగా మిగిలాడు. తను చనిపోయిన తన పిల్లల మీద దేవుని కనికరము దిగివచ్చింది. తన యొక్క తరతరాలు బ్లెస్ చేయబడ్డారండి. ఈ యొక్క సమయంలో నీవు నేను కూడా ప్రార్థనాపరులమైతే మన పిల్లల మీద గొప్ప దీవెన ఆశీర్వాదం ఉండబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో లేఖనాల ప్రకారం మనం చూస్తా ఉంటే ప్రార్థన మన పరిస్థితుల్ని మార్చటమే కాక, ప్రార్థన మన అక్కర్ల తీర్చటమే కాక, ప్రార్థన మనకు అసాధ్యమైనవన్నిటినీ సాధ్యపరిచేది ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఏంటంటే మనకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నిటినీ తీర్చేది ఒకటే ప్రార్థన. నీకు అసాధ్యమైనవన్నిటినీ సాధ్యపరిచేది ప్రార్థనే. బైబిల్ గ్రంథంలో అన్నాన్ని మనం చూస్తా ఉంటే ఆమెకు అసాధ్యమైనది ఒకటి ఉన్నది. ఆమె గుడ్రాలుగా పిలువబడతా ఉంది. గర్భం లేని వ్యక్తిగా మిగిలిపోయింది. అన్న దేవుని సన్నిధికి వచ్చాను, పశ్చాత్తాపడింది, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నదట. వెంటనే దేవుని వాక్యము ఆ యొక్క మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా, 21వ వచనంలో యెహోవా అన్నాను దర్శించును అని. నిజంగా ఒక మనిషిని దేవుడు ఎప్పుడు దర్శిస్తాడు అంటే ఆ మనిషి ప్రార్థనా గదిలో ఉన్నప్పుడే, ఆ మనిషి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నప్పుడే దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనందరిని దర్శించును గాక. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించును గాక. దయచేసి లేఖనాల ప్రకారం కాస్త ప్రార్థిస్తే మన జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు ఏంటో కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ప్రార్థన మరి దేవునితో సహవాసాన్ని కుదిర్చింది. ప్రార్థన ఎలాంటిదండి? దేవునితో సహవాసాన్ని కుదిర్చింది. నువ్వు ప్రార్థన చేస్తే నీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి, ప్రతి అవరోధాలు తొలగిపోతాయి. అంతేకాదు, నీకు ఎదురవుతున్న ప్రతి సమస్య నుండి దేవుడు నిన్ను విడిపించి ఏం చేస్తాడు తెలుసా? తనతో ఒక ప్రత్యేకమైన బంధాన్ని కుదుర్చుకుంటాడు. ఆయనతో నీకు సహవాసం ఏర్పరచబడింది. ఆయనతో నీవు ఒక మంచి రిలేషన్ కలిగి ఉంటావు, మంచి సహవాసం నీవు కలిగి ఉంటావు. ప్రార్థన లేకే అనేక మంది దేవుని పాదాల దగ్గర గడపలేకపోతా ఉన్నారు, దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నారు. ప్రార్థన లేకే దేవునితో సహవాసం చాలా మందికి తక్కువైపోయింది. ఈరోజు ఎక్కడో కొంతమందికే దేవునితో సహవాసం ఉంటుంది. ఈరోజు దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నావా? దేవుని పాదాల దగ్గర గడుపు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రార్థన అనేది మరి మనకి ఆయన కృపనింప చేసిద్దట. ప్రార్థన ఏం కలగజేసేది తెలుసా? ఆయన కృపనే మనకిచ్చిద్దట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? తన బలమైన కృప మన మీద పొంబరింప చేస్తాడు. ఆయన బలమైన కృప యోగ్యత లేని వారికి యోగ్యతనిచ్చింది, అదార్తి లేని వారికి అదార్తినిచ్చింది. దేవుని కృప అనేది మన జీవితాల్లో అనేకమైన మేలును కలగజేసేది. దేవుని కృప. నీవు దేవునితో సహవాసం చేయగలిగితే తప్పకుండా దేవుని పాదాల దగ్గర కానీ గడపగలిగితే ఆయన కృపతో దేవుడు నిన్ను నింపి నడిపిస్తాడు. ఈ యొక్క సమయంలో నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరొక విషయాన్ని, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా అపవాది కట్టిన ప్రతి కట్టులు తెగిపోతాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది కుటుంబాలకు మేము వెళ్తా ఉంటాం. అనేక మంది ఆయా బలహీనతల చేత, దైవ శక్తుల చేత, శాతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత అనేక మంది పీడించబడతా ఉన్నారు. చాలా మంది కుటుంబాలకి మేము వెళ్ళినప్పుడు ఒకటే, అయ్యా మాకు ఫలానా బలహీనత అయ్యా, ఫలానా పశువులకు బాగావయ్యా అని చెప్తా ఉంటారు. మా కుటుంబంలో ఫలానా వ్యక్తికి బాగాలేదయ్యా అని చెప్తా ఉంటారు.
ప్రార్థన చేయగానే వెంటనే వారి మీద ఏలుబడి చేస్తున్న ప్రతి ప్రభావం బయటకు వచ్చేస్తా ఉంటాం. నేను ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటాను, అమ్మా నెలకొకసారి మీ ఇంట్లో దేవుని సన్నిధిని ఏర్పాటు చేసుకోండి, సేవకులను పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి, దేవుడు గొప్ప అద్భుతాలు చేయటం ప్రారంభిస్తాడమ్మా అని చెప్తా ఉంటాను. నీ జీవితంలో నా జీవితంలో దేవుని కార్యాలు మనం చూడాలి అంటే తప్పకుండా దేవుని సన్నిధిని అనుభవించటమే మనకి శ్రేష్టం. ఏ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. ఎంత దినాల్లో నీవు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని ఉద్దేశం. అయితే ప్రార్థన అనే ఒక ధూపాన్ని కలిగిన వారిగా మనమందాం. నిజంగా లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే దావీదు రాసిన కీర్తన 145 కీర్తన 18వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. తనకు నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడట. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట అండి. నీవు నేను నిజంగా కానీ మొరపెట్టగలిగితే, హృదయం ఇప్పల్ల పశ్చాత్తాపడగలిగి ప్రార్థన చేయగలిగితే వెంటనే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనకి సమీపంగా ఉండటం ప్రారంభిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనకు సమీపంగా ఉంటా దేవుడు. ఈ దినం అనేక మంది జీవితాల్లో సమీపంగా ఉండలేకపోతా ఉన్నాడు, అనేక మందికి దగ్గరగా ఉండలేకపోతా ఉన్నాడు, అనేక మంది జీవితాల్లో దేవుని ఆశీర్వాదం పొందుకోలేకపోతా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒకటే, మొరపెట్టడం లేకపోవటం బట్టే. అందుకే ఇర్మియా 33లో రాయబడింది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను, గ్రహింపలేని సంగతులు గూఢమైన విషయాలు నేను నీకు తెలియపరచుదను. నాకు మొరపెట్టుము. ఈరోజు మనం మొరపెట్టగలిగితే, నిజంగా మొరపెట్టగలిగితే దేవుని కార్యాలను మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని సన్నిధిలో మొరపెట్టారండి. మనందరికీ తెలుసు, యాకోబుని మనం చూస్తా ఉంటే యాకోబు అనగా మోసగాడని అర్థం. కానీ అతని గురించి రాయబడింది కదా, ఒక దినం తాను చేసిన పని ఏంటో తెలుసా? ఆదికాండం చూద్దాం, 32వ అధ్యాయం 24వ వచనాన్ని చూద్దాం. ఇదిగో మరి ఆయన ఒక్కడే మిగిలిపోయాడట. ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తా ఉన్నాడట? పోరాడుతున్నాడట, పెనుగులాడుతూ ఉన్నాడట. ఎవరితో? దేవుని సన్నిధిలో, దేవునితో. ఈరోజు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ప్రార్థన చేయగలిగితే, పోరాడగలిగితే ఈ లోకంలో ఏ శక్తి, ఏ ప్రభావం మన మీద ఏలుబడి చేయదు. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు ఆ విధంగా పోరాడాడు కాబట్టి, పెనుగులాడాడు కాబట్టి యాకోబు నిజంగా ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవదూత అడుగుతుంది, అయ్యా నీ పేరేంటయ్యానంటే నా పేరు యాకోబేనని చెప్తున్నాడు. తండ్రి దగ్గర ఏం చెప్పాడండి? యేసేవుడని చెప్పాడు. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవాతి దేవుని దగ్గర ఏం చెప్తున్నాడు? యాకోబు అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే యాకోబు తన నిజ సత్యాన్ని, నిజ జీవితాన్ని బలిపీఠం మీద పెట్టాడో, దేవుని సన్నిధిలో సమర్పించాడో, దేవుడు వెంటనే దిగివచ్చాడు, అతన్ని ఆశీర్వదించి వెళ్ళాడండి. అందుకే యాకోబు యొక్క జీవితం ఏమైపోయిందంటే, లేఖనాల ప్రకారం మనం చూస్తా ఉంటే ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం రాయబడింది కదా, యాకోబు ఫరోకు సమక్షంలో ఉంచగా యాకోబు ఫరోను దీవించెను అని రాయబడింది. యాకోబు ఎవరండి? ఒక సామాన్యమైన మనుషుడు. ఫరో ఎవరు? రాజు. ఫరోను యాకోబే దీవిస్తున్నాడంట. ఫరో యాకోబు దీవించట్లా, యాకోబే ఫరోను దీవిస్తున్నాడట. నిజంగా యాకోబుని దేవుడు అంతగా ఇచ్చించడానికి కారణం ఏంటో తెలుసా? ఒక రాత్రి దేవుని పాదాల దగ్గర గడపటం బట్టే, ఒక రాత్రి దేవుని సన్నిధిలో గడపటం బట్టే, ఒక రాత్రి పశ్చాత్తాపడటం బట్టే, ఒక రాత్రి అంతా దేవుని సన్నిధిలో తన యొక్క నిజ జీవితాన్ని ఒప్పుకోవటం బట్టే. ఈరోజు నీవు కూడా అంతే. ప్రార్థన చేయి. నీకున్న బలహీనతలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టావు. నీ పాపం విషయమై పశ్చాత్తాపడు. దేవుడు విడిచిపెట్టడం అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అందుకే ఎందుకని మానవుడు ఈ దినం ఆశీర్వదించబడలేకపోతున్నాడు, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాడు అంటే, ప్రతి మనిషిని ఏదో ఒక పాపం ఏలుబడి చేస్తా ఉంది, ఏదో ఒక బలహీనత ఏలుబడి చేస్తా ఉంది. అందుకే దేవునికి మనకి మధ్య పాపం అనే ఒక అడ్డుగోడగా మిగిలిపోతా ఉంది. దాన్ని తొలగించుకోవాలి అంటే ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని మనము కలిగి ఉండాలి. నిజంగా కొన్ని విషయాలు నేను మరొక లేఖనాల ప్రకారం మనం ధ్యానించుద్దాం. లేఖనాల ప్రకారం మనం చూస్తూ ఉంటే, ఇంకా బైబిల్ గ్రంథంలో దావీదుని మనం చూస్తూ ఉంటే గొర్రెలు కాపరే,
మనందరికీ తెలుసు దావీదు అనగా గొర్రెలు కాపరే. కానీ దావీదు గొర్రెలను తొలికిని వెళ్ళాడు, కానీ అక్కడ ఎక్కువగా ఏం చేసేవాడు? దేవునితో గడిపేవాడు. అందుకే తన చిన్న వయసులోనే గొలియాతుని జయించగలిగాడు. చిన్న వయసులోనే దేవుని, ఇంకా చెప్పాలి అంటే ఒక ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటిగా మరి ఒక ఉన్నతమైన స్థితిలోనే, చిన్న వయసులోనే, అతి తక్కువ వయసులోనే ఒక ఉన్నతమైన స్థానాన్ని తాను సంపాదించుకోగలిగాడు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయబడ్డాడు. ఇంకా చెప్పాలి అంటే రాజుగా చేయబడ్డాడు. ఏమండి, గొర్రెలు కాచుకునే వ్యక్తిని దేవుడు తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాడట? ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేశాడట. మన దేవునికి అసాధ్యమైనవి ఏవి లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు సాధ్యపరిచే దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వు ప్రార్థన చేయి. నీ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు తన బలమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ప్రార్థించిన వారి జీవితాలు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నాకు తెలిసి ఇద్దరు దేవుని సేవకులు మీకు పరిచయం చేస్తాను. మరి ఈ దినం దక్షిణ కొరియాలో పాలియాంచు అనే ఒక బలమైన సేవకుడు ఉన్నాడు. తన సంఘానికి 20 లక్షల మంది ప్రజలు వస్తూ ఉంటారంట. చాలా మంది అడిగారంట, ఇంతగాని పరిచర్య అభివృద్ధి అవటానికి కారణం ఏంటి? ఇంతగాని సంఘం అభివృద్ధి అవటానికి కారణం ఏంటంటే తను చెప్పిన రహస్యం ఏంటో తెలుసా? నేను మరి ప్రతిదినము 8 గంటలు దేవుని పాదాల దగ్గర గడుపుతాను. 8 గంటలు నేను దేవుని సన్నిధిని అనుభవిస్తాను, దేవుని సన్నిధిని స్తుతిస్తాను. నేను దేవుని పనిచేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఒక గొప్ప సేవకుడిగా దేవుడు నన్ను నిలబెట్టాడు అని తాను చెప్పటం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను హెచ్చించాలి అంటే మనం కూడా ఎక్కువ సమయం దేవుని పాదాల దగ్గర గడుపుదాం, ఎక్కువ సమయం దేవుని సన్నిధిని అనుభవిద్దాం. అప్పుడే దేవుని కార్యాలు చూడబోతున్నాం. ఇంకా చెప్పాలి అంటే మరి మరి మనందరికీ తెలిసిన ఒక గొప్ప దేవుని సేవకుడు భక్త్ సింగ్ గారు హైదరాబాద్ పట్టణంలో బలమైన సేవ చేశాడు. తాను మన రాష్ట్రానికి వచ్చినప్పుడు తాను ఒక సిక్కు మతస్థుడు. ఇంకా చెప్పాలి అంటే నానేవారు తనకి ఎవరు లేరు. హైదరాబాద్ పట్టణం వచ్చినప్పుడు చాలా దీనుడిగా ఒక టీకి ఎవరన్నా ఇప్పిస్తారని ఎదురు చూసిన దినాలు ఉన్నాయి. అట్టి పరిస్థితుల్లో తాను ప్రార్థనే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని తీసుకువెళ్ళాడు. ఒక ఉన్నతమైన సేవ చేయటానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయన్ని ఒక దిన ఎంప్టన్ ట్యాక్స్ వారు కొంతమంది వెళ్ళి అడిగారంట, అయ్యా ఈ హైదరాబాద్ లో నడిబొట్టుని ఎంత సంపాదించడానికి కారణం, ఇన్ని బిల్డింగ్స్ కట్టడానికి కారణం ఏంటంటే తను చెప్పాడంట, రండి చూపిస్తా. నన్ను ఆశీర్వాదానికి కారుకులుగా చేసింది, ఇన్ని కోట్లకి నేను మరి యజమానుడిగా ఉండటానికి కారణం ఏంటో రండి చూపిస్తాను రండి అని తన ప్రార్థనా గదికి తీసుకువెళ్తే అక్కడ ఏమి కనపడలేదట. ఏం కనపడుతున్నాయో తెలుసా? ఒక 2 గుంటలు మాత్రమే కనపడుతున్నాయట. అవే మోకాళ్ళు గుంటలండి. తను చెప్పాడట, అయ్యా నన్ను ఎంతగా ఆశీర్వదించడానికి కారణం ఈ 2 గుంటలేనయ్యా అని చెప్పాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ రోజు ఎందుకని మనం దీవించబడలేకపోతున్నాం? ఎందుకని మనం ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం అంటే కేవలం ఒకటే, దేవుడు ఆశించిన రీతిగా ప్రార్థించలేకపోవటం బట్టే. మన ప్రార్థన మన అవసరతల కొరకే ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయలేం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రార్థన చేయలేం, అనేక మంది నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయలేం, అనేక మంది ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయలేం, మనకు ఎదురవుతున్న ప్రతి సమస్యను బట్టి మనం ప్రార్థించలేం, మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేయలేం. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతా ఉన్నాడు. ఈ రోజు నువ్వు దీవించబడాలన్న ఆశ నీకుంది, ఆశీర్వాదకరంగా మార్చబడాలన్న ఆశ నీకుంది. అయినా నువ్వు దీవించబడలేకపోవటానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు కోరుకునే లక్షణం నీలో లేకపోవటం బట్టే. ఈరోజు దేవుడు కోరుకునే లక్షణం, దేవుడు ఇష్టపడేది ప్రార్థన. ప్రార్థన. అందుకే భక్త్ సింగ్ గారు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఇదిగో తను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక్కడిగా వచ్చాడు. తను చనిపోయినట్టుగా 16,000 సంఘాలు కట్టాడు. అంతేకాదు తను చనిపోయినప్పుడు 20 లక్షల మంది ఆ సమాధి పెట్టిని మోసారంటండి. ఎంత దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థించేవాడిని దేవుడు హెచ్చిస్తాడు. ప్రార్థించే వ్యక్తిని, ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, ఆ సేవకుని దేవుడు తప్పకుండా ఎంత దినాల్లో వాడుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా వాడుకోవాలనుకుంటున్నావా? ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించాలనుకుంటున్నావా? దయచేసి ఇప్పుడే నాతో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇంతవరకే నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. మేము ఆశీర్వదించబడాలనే కోరిక మాకుంది, కానీ మేము ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నాం.
అనేక మందికి దీవెనకరంగా ఉండలేకపోతూ ఉన్నా. దేవా, ఈ దినం నాతో నిబిడులందరితో మీరు మాట్లాడారు. ఈ దినం ఈ వర్తమానమైన విని ప్రతి ఒక్కరు ప్రార్థనా పరులుగా ప్రార్థించేవారిగా ఉండటానికి సహాయం దయచేయమని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో బలమైన కార్యాలు జరిగించండి. రోగులుంటే మీరు స్వస్థపరచండి. ప్రతి చాంద రోగాల నుండి, దైవ శక్తుల నుండి మీరు విడిపించండి. మీ బలమైన కార్యాన్ని మీరు జరిగించి మీరే మహిమాఘనత పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.